ఏంటబ్బా ఏదో వీళ్ళు ఇది టాపు కానీ వేసింటే ఎండ కారం చేస్తా ఉంటే ఇంటి ముందర జేసీపీ పెట్టినట్టుందే. కొల్లయ్యా ఏబా ఏంటి నక్క కుక్కలేని ఉన్నట్లుందే. పాజిట్లో ఏంటన్నా తిక్క చేప ఏమన్నా గడ్డకు పడిందా? ఎంత పొడుగుందిరా స్వామి. ఇదేమో మంచిగా పాత కూడా అయితే ఏమో చూడప్పా, నీకేం కనబడలేదా? ఎట్లా మంచిగా రే స్వామి. కళ్ళు చేతులు ఉన్నాయి వాని అక్క. ఏంది ఎంత పొడుగుంది. మంచి సామాన్లు కనపడతాయి. కరెక్ట్ కరెక్ట్. మంచి ఏం బా? అబ్బా అబ్బా ఎంత నేరీసు స్వామి. ఇట్లా నేరీసు మా చిత్తూరు జిల్లాలోనే లేదే. ఇది ఎక్కడ నేరీసు అబ్బా. వాడి అక్క చక్రం పెట్టి, చక్రం కాలేదు మొక్కడేమ్మా, బండి చక్రం పెట్టినట్లు పెట్టింది కదా స్వామి. దీని ఒంగుటి వారా మా అమ్మ తల్లి. నీకెంత ముక్కుకెంత బొక్క పెట్టిందో మా అమ్మ. అక్కడ చూడు వాడి అక్క తలకాయకి బొచ్చుండే, పైన ఎంత బొచ్చుండే. గోపాల్ తెలుసుకుంటాడు. అమ్మా వాడి అక్క పాత కొత్త ఉన్నట్లుంది. అగ్గి పెట్టే 3 నాళ్ళు కాలుతుంది అమ్మా. నాయన ఇదెక్కడ మంచిదో స్వామి. వయమ్మ నోరుండే చూడు వాని అక్క కుక్కున్నట్లుండే. నోరే ఇంత ఎలుగుండే. ఇంక మీరే తెలుసుకోండి. ముందు ఎవరో జాకెట్ గుర్తింది. అది గొలే గుర్తించుకోండి అక్క. నాలేదే పాడ చీర కట్టుకుంటుందేమో దీని సుమారా. కొల్లయ్యా ఏం బా? చీర కట్టుకుంటే ఏమే ఆయనతో ఏం కానీ పోవయ్యా నువ్వు. పాడ కాదు మిద్దీనేమో. ఇలా చూడ మా ఇంటికి పిలుచుకుపోయి సున్నం కొట్టే దానికి నెక్కిచ్చే నేను గోపాలు పరకండిత కింద కూర్చుంటే వాళ్ళక్క సినిమా దక్క దినము చూడొచ్చు. స్వామి నేను చెప్పలే, నువ్వే తెలుసుకోలే. కొల్లాయి ఇదే ఇంత పొడుగు ఉందే, దీనికి చేసుకుని నా కొడుకు ఎంత ఉండాలా అని. ఇట్లా ఆడమంచికి నా ఎట్లా మొగుడైతే భలే ఉంటుందా. బాగానే ఉంటుంది. ఆయమ్మ చూస్తే నీకు బాగానే ఉంటుందప్పా. ఏమే ఆయమ్మ బ్రహ్మరాక్షసి అయితే చూసిందంటే పట్టుకొని మింగేస్తుంది. గౌరికా? నీకే. నేను ఒకరే వస్తానేమే. ఇంకెవరు వస్తారు? మా అన్న గోపాలకు పిలుచుకొని వస్తాను. ఇద్దరికి మింగేస్తారు. అమ్మ అంత జంపు ఉండడానికి మింగట్టుంటా? మింగనీలే. మింగినప్పుడు పాకెట్లోకి పోయి నీళ్లు తాగడం తాగుతుంది. ఇంటికాడికి వచ్చి బట్టల్లోకి వచ్చి ఉట్టలు పోయిగా వస్తుంది. అప్పుడు నేను గట్టుకొచ్చేస్తా, గోపాలకు అక్కడే పెట్టేస్తాడ. ఎట్లుంటుందా? 3 నాళ్ళకి రానీలే గట్టుకో. నాకైతే ఆత్మీకమైపోతాను. ఎక్కడ చూస్తా ఉండో ఏమో ఎక్క పైకి చూస్తా ఉండో, దిగవు చూస్తా ఉండో. ఏమో ముందరే ఇట్లా కాలిందే, ఇంకా వెనకలెట్టుందో స్వామి. మాట్లాడుతున్నా వద్దా అని. ఆయనతో ఏం కానీ నీ కేల కానీ పోవయ్యా నువ్వు. ప్రమాదం ఎందుకు? ఏమే ప్రమాదం ఏమైతుందే? చెప్తే వినేదట్లేవు నువ్వు. ఈ పదాల పళ్ళులో ఎంత ప్రేమగా ఉందా. నేను నా మాట అంటే వాడిని అక్కడ నిలబడి పట్టారు జనాలు అంటారు.
అట్లాంటప్పుడు నేను మాట్లాడకుండా ఎన్నికిపోతే నాకు పొద్దునికే తమ్మలపల్లి బట్టాల్లో నాకు మాట ఉంటుందేమన్నా. మా ఊర్లో పెద్దోళ్ళంతా ఏమరా 6 మందితో మాట్లాడలేదంటే నాకు ఎంత చిన్నతనం అయిపోతుంది. అబ్బా సరే అయితే మాట్లాడబ్బా, చాలా రోఫుగా ఉంటావు. ముందర చూడమ్మా మాట్లాడంటాను. మాట్లాడితే నక్క కొమ్మని అని బా సామే ఏమన్నా కానీ మాట్లాడతాను. కొట్టేదాన్ని కొట్టే నక్క నెలలో దుంకేస్తాను. ఏయ్ ఆడమైన బేకద్ద లంజమండ మిందికి పడి నా కొడుకే నువ్వు అన్నా. ఈ మధ్య ఏమన్నా నంబర్ ఉందా నీ దగ్గర? ఏమి నంబరు? నంబరు పూర్ణ చేసేయ్యా. వాట్సాప్ పెడతా. చచ్చిపోని ఉంటే ఎమ్మకో. ఏమోనప్పా నాకు ఎట్లా తెలుసు? వామయ్య లంజమండి ఎక్కడో చెవుట్లు లంజమండ నక్క చెవులు షాట్లు అయిపోయినాయి. తలకాయ బొచ్చు దూపుకొని తెచ్చింటే నువ్వు సుమారా నక్క పరక్కట్టు ఉన్నట్లుండే. ఏం లంజమండి ఏం టైమే లేదమ్మా ఎమ్మక. అక్క కోవిడ్ నుండి అంత కావాలి, ఒక బిందికి కావాలేమో అక్క ఎమ్మకు పెళ్లి చేసుకుంటే కొంప ఎట్లన్నా కానీ బాటలు పెద్దగా ఉండాలి స్వామి. అక్క నేను గోపాల్ ఇద్దరు చేసుకుంటాము. చేసుకుంటాము. గోపాల్కి ముందుగానే చెప్తా లెక్కలను పెద్దగా గుంట కొట్టించుకోవాలి. దిగుతుండే లేదా ఆమె 3 నాళ్ళకే గొంతు నిండిపోతుండేమండి ఒకటి మాట. వామయ్యా నక్క చెవుట్లేని ఉండ చెవులో నక్క మిషనన్న పెడుతున్నా. ఎవర్రా? ఏమిరా ముందు లంజమంట వచ్చలు వాతావరణం అయ్యా. ఇంకా ఏమైనా ఇంత పుట్టుకో చేయమని అక్కడ నానిపోయిందన్నా. చిన్నగా నాకు అక్క ఈజాలు పైకి మాట్లాడతాయ్యా. తట్టుకో లంజమంట తట్టుకో. నువ్వు ఇవాళ అట్లా నవ్వుతాండావా? అమ్మా ఏం గొంతుండరా గొంతులో నా దగ్గర ఉండే మాటలు పెట్టినానే. అమ్మా వామయ్య ఏమిరా చిన్నగా మాట్లాడి లంజమంట. ఏం పిల్లలు భయపడేదా కాదా? ఏం పేరమ్మయ్యా నీ పేరు? నా పేరు లంకని. లంకని? అమ్మా స్వామి ఈ ఆటి గట్టిగా ఉంది కదా నువ్వు సుమారు చచ్చిపోవరా. ఇందుకే టైం ఇది శివరాత్రి వెళ్ళిపోయిందే, అందుకు ఇంట్లో ఫ్యాన్ ఉందో లేదో, అందుకే బట్టలు మార్చుకోండి. వామయ్య ఏరా కాదు నీకు పొంగి అయిందా? అయినది. అబ్బా వాడంటున్నారా స్వామి? వాడేం గాడిలో బస్సులో వచ్చే నా కొడుకు కాదు. వాడు ఉంటారా పోయినారా? పోయింటే నాదే సొమ్ము. నాకు ఒక భాగము గోపాల్కి ఒక భాగం. నక్క ముగ్గురు ఇద్దరు నక్క పొద్దునికి రగడ పెట్టుకుంటామో ఏమో మేము. ఏమిరా? కాదమ్మయ్య పొంగి అయిందే మొగుడు ఉండారా? ఉన్నారు రెండింతలు ఉన్నాడు. వాడు వాడిని అది వాడంటున్నారు స్వామి. మా అమ్మ ఎంత తింటావో ఏమో తల్లి నువ్వు. సాయంత్రం నువ్వు మా ఫంక్షన్లో దిగితే ఇంకేం లేదు గట్టి. ఏం మాట్లాడతావు? కాదమ్మయ్య నీకు బొడ్లు అయిందా? బొడ్లు 2 కొడుకులు. అమ్మా వానా కొడుకులు ఎట్లా పుట్టినాడు స్వామి? నీకు పుట్టిందే నా కొడుకులు. ఏమి సుందరంగా ఉంటారా పిల్లలు? ఉన్నాడు. ఏం పేరు పెట్టినావు? ఒకడు రక్తరోముడు, ఇంకొకడు
కరెక్ట్గా నీ మగమే ఉంటుంది నా కొడుకులకు. అమ్మయ్యా పిల్లలకు నువ్వేనా పాలిచ్చేది, లేకుంటే డైరీకి తమ్మలపల్లికి వెళ్ళిపోతాంటావా? నేనే చదువులిస్తాను. అమ్మా నువ్వేనా పాలిచ్చేది? ఏమి సన్నగ పిండుతావా తల్లి నువ్వు? వాడక్క కొలాయిలో దుంకినట్లే నీకు. ఇట్లా లంజముండకు బూసా పెట్టి మేపుకుంటే కరెక్ట్గా గోపాలు గట్టేట చాలు, జువ్వాలే వద్దు. తినాము ఒక డ్రమ్ము పిండుకోవచ్చు. ఏమిరా? కాదమ్మయ్యా పిల్లలకి ఎట్లా ఇంత దంపు ఉండావే, నా కొడుకుని నిచ్చి నేర్చుకొని తాగుతారా అని. నా బిడ్డలు బా ఏమి అక్క ఎనుగొడ్డు మాట్లాడినా. నా బిడ్డలు పద్మాసనం వేసుకొని అంటే అడ్డం పండుకుంటే పిల్లలు కుక్క పిల్లకి అట్లా గుద్దుకొని తాగేదేమ్మా. అది కాదు, పద్మాసనం. ఓ సక్కలు బక్కలు కూర్చోని ఏమి సన్న కాదమ్మయ్యా. నా కొడుకులు ఒక పక్కన తాగుతా ఉంటే ఇంకా ఊపిరి ఆడుకొని చచ్చిపోతే కట్టేమమ్మయ్యా. నువ్వు మహా గర్విగా ఉన్నావు. మాటలు మాట్లాడుతుంటే ఆ కోతివాడిని నిన్ను ఒక్క తురిగా మింగుతున్నాను. కోచోడు అదిగో నీ తలపైన. అవునే మనోర్యం ఎంత చిన్నగా అయిపోయినాడు. అయిపోయినామో మార్తి. ఇప్పుడేమంటే అయిపోయింది అయ్యా, లంకలేకి పోతాడంట. అందుకే చీర కట్టుకోవాలి అంజమండి అనేది. ఏమి లంగాలేకి దూరుతాడా? కాదురా, లంకాపురం. మన ఇక్కడ డైరీకి వెళ్ళిపోతా అన్నాడేమో. అప్పుడు ప్రోగ్రామ్ చేసి ఆ పిల్లోడు అప్పుడు 4 గంటలు అప్పుడు అక్కడ. కాదురా, లంకలేకి పోతే పోనీలే, ఊర్లోకి పోకూడదు. పోతే ఏమే వాడిని చంపుతాను. చంపితే మెమ్మని కట్టుకుంటాడు వాడు. చంపుతావు అంటావా? అమ్మ ఎంత కరెక్ట్గా చెప్పుతావు. వానికంటే నాకు తెలుసు, నీకేం తెలుసు? తలకాయలో బొట్టు చూసిపోతుండే. అయితే వాడిని చూద్దామా? వాడిని చూసేదేమో, వాడిని కదిలించినావు అనుకో వాడి అక్క పండ్లు దవడ పండ్లు 3 ఉండవు. అయితే నిన్నేం చేస్తాను? నా ఇంటికి వచ్చాను లజ్జమండి, నా ఇంటికి నన్ను నేనేమంటే నా ఇంటికి వచ్చాను. అది నా ఏటుకు భయపడిపోయింది.